న్యాయాధిపతుల గ్రంథము 5:21 ఈ మాటను ఇది ఒక పాట, ఇది ఒక తల్లిగారు ఒక స్త్రీ పాడుతున్న పాట. ఇది ఆ స్త్రీ పేరు దెబోరా. చెప్పండి, దెబోరా. ఈమె ఒక ఇంటికి ఇల్లాలు. 2, ఆమె ప్రవక్తిని, దేవుని మాటలు విని ప్రకటించే ప్రవక్తిని. 3, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చే న్యాయాధిపతి. ఈ 3 డ్యూటీలు చేసే స్త్రీ ఏమే. ఎన్ని చేస్తుంది ఏమే? 3 డ్యూటీ. ఇంటికి ఇల్లాలు, దేవుని పని చేసే ప్రవక్తిని, 3 ప్రజలకు న్యాయం తీర్చే న్యాయాధిపతి. ఈమె వచనంలో తనను తాను ఎలా సముదాయించుకుంటుంది, తన ప్రాణాన్ని మీరు చూడండి. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. ప్రాణం అంటే ఎక్కడ ఉంటుంది? తన ప్రాణానికి తానే చెప్పుకుంటుంది, బలము పూని సాగు. అంటే భయపడొద్దు, ఎట్టి పరిస్థితులు వచ్చినా ఆగొద్దు, సాగు కానీ ఆగొద్దు. తన ప్రాణానికి తను ఎందుకు చెప్పుకుంటుందో తెలుసా? అదే 5వ అధ్యాయంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో అక్కడ ఒక రాజు ఉన్నాడు. రాజుకు యాబీను అనేటువంటి రాజు చేతికు దేవుడు ఇశ్రాయేలుని అప్పగించాడు. 2వది, ఆ రాజు కింద సిసేరా అనేటువంటి ఒకడు ఉన్నాడు. అతనికి 900 మంది రథాలు ఉన్నాయి, 900 ఇనప రథాలు ఉన్నాయి. సేనాధిపతి అన్యుల హరోసేతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనుపది రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. సిసేరా అనేటువంటి సేనాధిపతి 900 రథాలు కలిగిన వాడు ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టిండట, బాగా కఠినంగా బాధ పెట్టాడు. ఆ టైంలో దెబోరా అనే ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. చూడండి అదే అధ్యాయంలో. ఉండెను. తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండెను. అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీసోను ఏడు దాటి కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పగా. హల్లెలూయా. ఏం చెప్తుంది? ఏమంటే ఇశ్రాయేలీలు బాధ పెడుతున్నవాడు వీడు, ఓకే, కానీ విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ ఏమేం చేస్తుందంటే సపోర్టింగ్గా కొంతమంది మనుషులను సమకూర్చొని బారాకుకు చెబుతుంది. అవతలోడు ఎంత బలవంతుడు? 900 ఇనుపద రథాలు ఉన్నాయంట వాడికి. ఎంత బలవంతుడు? బలవంతుడు. అని ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఏం కావాలి? ధైర్యం కావాలి. అందుకని తన ప్రాణానికి చెప్తుంది, నా ప్రాణమా నీవు బలము పూని సాగు. మాట చెప్పండి నాతో. నా ప్రాణమా నీవు బలము పూని సాగు. బలహీన పడకు, శత్రువును చూసి బలహీన పడకు, శత్రువు మాటలు విని ఆగిపోకు. తనకు తానే ప్రాణానికి చెప్పుకుంటుంది సముదాయం. ఈ ఉపదేశం కాక మీ బ్రతుకులో ఇప్పుడు ఇంటే మీకు అర్థమైతే మీ జీవితంలో ఉన్న శత్రువు ఎలాంటివాడైనా మీరు ఎంత ధైర్యంగా ఉంటారో ఈ ఉపదేశము మిమ్మల్ని అలా సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఎంత బలవంతుడు శత్రువు అంటే 900 ఇనుప రథాలు ఉన్నాయంట వాడికి. 900 ఇనుప రథాలు. ఇప్పుడు ఏమెవరండి? ఆడమనిషి కదా. ఆడమనిషి 900 రథాలు ఉన్న బలవంతుని ఏమైనా చేయగలిగిద్దా? ఈ రోజున అప్పట్లో రథాలు ఎక్కువ ఎవడుంటే వాడు అంత బలవంతుడు. ఆ బలవంతుడి జోలికి ఎవడు పోరు. అలాంటిది ఒక స్త్రీతో దేవుడు మాట్లాడితే
ఆమె అందరిని సమకూరుస్తుంది, గ్యాదర్ చేస్తుంది. రండి, దేవుడు నాతో చెప్పాడు, మనకు అప్పగిస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఆమె మాటలు ఎవరు కూడా చాలామంది వినలేదట, పట్టించుకోలేదట. దేవుని పని చేద్దామంటే ఎవరు రాలేదట. ఎందుకంటే అవతలుడు ఎవరు? బలవంతుని ఎవరన్నా ఢీకొంటారా? అందుకే ఇక ఎవరు ఆప్షన్ లేక తన ప్రాణాన్ని తానే సముదాయించుకుంటుంది. నా ప్రాణమా బలము పూని సాగిపో. అవతల ఉన్నవాడు ఎంత బలవంతుడైనా కావచ్చు, నువ్వు మాత్రం బలహీనపడకు, నువ్వు మాత్రం ఆగిపోకు. హల్లెలూయా. ఒక స్త్రీ చేయగలిగే పనులేనా ఇవి? అమ్మా, ఎంతమంది ఎన్ని అంటారు, ఈమెకి ఏమీ పని ఉంటుంది, ఏం పని లేదు ఈమెకి. రాజుల దగ్గరికి పోయి యుద్ధాలు చేయడం అవసరమా? వాళ్ళు ఎంత బలవంతులు. కొన్నిసార్లు అంటుంటారు కదా, మీరు అనుకుంటారు కదా, పెద్దోళ్ళ జోలికి ఈయనకు అవసరమా? పెద్దోళ్ళు వాళ్ళు. కానీ దెబోరాకు తెలుసు తన వెనకున్న పెద్దోడు ఎవరు. పనికి మాలిన భక్తి లేని విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, కానీ ఆ శక్తి ఏంటో దెబోరాకు తెలుసు. సిసేరాకున్న 900 ఇనప రథాల కంటే కూడా తన వెనక ఉన్న దేవుడు బలవంతుడని. ఆ బలవంతుని ముందు ఈ సిసేరా అనేటువంటి వాడు జీరోగాడని ఆమెకు తెలుసు. హల్లెలూయా. అందుకని ఆమె ఏం చేసిందంటే అందరినీ పిలుపునిచ్చింది. రోజున మనుషులకు చూడండి, కాస్త డబ్బులుంటే ఎంత గర్విష్ఠులుగా ఉంటారు. ఈ 900 రథాలు ఉన్నటువంటి సిసేరా అనేటువంటి వాడు ఎంత గర్విష్ఠుడై ఉండాలి. వాడిని ఎదుర్కోవడానికి కూడా ఎవడిపోవడం లేదంట, అంత భయం అంట వాడంటే. డబ్బులున్న వాళ్ళ జోలికి ఎవరైనా పోతారా? ఎందుకు? మనసులో పెట్టుకొని ఏదైనా చేస్తారు, చంపేస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలాంటి సిసేరాను ఎదిరించడానికి దేవుడు ఎవరిని ఆడుకున్నాడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడ మనిషిని ఆడుకున్నాడు. ఒక ఆడ మనిషిని ఆడుకున్నాడు సార్. మూతికి మీసాలు గడ్డాలున్న మగోళ్ళంతా భయపడ్డారట వాడిని చూసి. వామ్మో, వాడి జోలికి పోతే వాడు మన భార్య ఉండదు, పిల్లలు ఉండదు, కుటుంబాలు నాశనం అయిపోతాయి అనుకుని ఎవ్వడు కూడా రావట్లేదంట. దెబోరా లేదు, దేవుడు నాకు చెప్పాడు వెళ్ళి వాడిని జయించుదామని చెప్పేసి అంటే అందరు భయపడుతున్నారట. అంత బలవంతుడైన వాడిని దేవుడు ఎలా చేశాడు తెలుసా? చూడండి, చూపిస్తాను. హల్లెలూయా. 4వ అధ్యాయము 15వ వచనం. అతని రథములన్నిటినీ సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకన పారిపోయాడు. హలో, రథాలు ఉన్నాయని ఎర్రవిగినోడు రథం విడిచిపెట్టి పారిపోయే స్థితికి తీసుకొచ్చాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. ఎవరికి భయపడాలి? కులములో పెద్దోనికి, డబ్బులో పెద్దోడికి కదా భయపడాల్సిందే. వాడికి ఉన్న 900 రథాలు కాదు, వాడెక్కిన రథం కూడా విడిచిపెట్టి పారిపోతున్నాడంట నడిచి. దేవుని కొరకు పూనుకునే మనుషులుంటే దేవుడు బలపరుస్తాడండి. దేవుని కొరకు పూనుకోరు. దేవుని కొరకు ఏదో ఒక పని చేద్దామని పూనుకునే రోషం ఉండదు. ఎంతసేపు ఏం చేస్తా, నా పిల్లం, నా పిల్లలు, నా బిడ్డ, నా అత్త, మా అత్త చుట్టూ తిరగాలి, మల్లుడు చుట్టూ తిరిగి. అందుకనే మన బతుకులు ఎట్టుంటాయి. పూనుకోరు. ఎప్పుడు ఏమంటారు తెలుసా? ప్రార్థన ఉందంటే మా పిల్లోడు ఉంటాడు సార్, వాడు ముడ్డి కడగాలి, మా అమ్మమ్మ ఉంటుంది, ఆమెకు మంచం వేయాలి. ఇదేనా ఎప్పుడు? ఇదేనా జీవితం? పూనుకోవద్దా? ఇప్పుడు దెబ్బరమ్మకి భర్త లేడా? పిల్లలు, ఇల్లు, వాకిలు ఊక్కోవాలిగా, ముగ్గేయాలిగా. మరి ఏమకి ఎందుకండి పూనుకోవడం? ఏమకి ఎందుకు అవసరమా అని ఎంతమంది ఉండొచ్చు. అలా బంధువులు అని ఉండొచ్చు. ఏమంటారు? ఏమ్మా నీకేం పని అవసరమా? పిల్లలు చూసుకోరా, అది భర్తను చూసుకోరా, అంత హెచ్చరి చేస్తావు ఎందుకంటారు. ఇప్పుడు ఇదే దెబోరా ఇలాగూ కాముగా కూర్చొని ఉంటే 20 ఏండ్లు అవుతుంది సార్ వాళ్ళు కష్టాలు పడబట్టి. ఎవరు? ఇశ్రాయేల్ 20 ఏండ్లు కష్టాలు పడుతున్నారు, 20 ఏండ్లు హింసలు పడుతున్నారు. మరి ఏమో కూడా కాముగా ఉంటే ఎవరు? సిసేరాని ఎవడు భయపెట్టాలి?
దేవుడు వాడుకోవడానికి ఒక మనిషి కావాలండి. దేవుడు ఏ పనిని తాను ప్రత్యక్షంగా చేయడు. తను వాడుకోవడానికి, తన పని చేయడానికి ఒక 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 మనిషి కావాలి. ఆ కాలంలో దెబోరా కనబడింది దేవుడికి. హల్లెలూయా. ఆమె కూడా బలహీనురాలే, కానీ ఆమె ఏమని చెప్పుకుంటూ తెలుసా? ప్రాణమా, అప్పుడప్పుడు నీకు వస్తారు, పనికిమాలిన వస్తారు, వచ్చి ఏమ్మా ఏంటమ్మా అవసరమా నీకు అని నిన్ను బాధ పెడతారు, భయపెడతారు. అయినా నువ్వు ఏం కావద్దు, ఆ మాట బలము పూని సాగిపోగాని ఆగిపో. తన ప్రాణానికి తానే సముదాయించుకునే మాటలు చెప్పుకుంటుంది. మన కష్టాలు, మన బాధలు మనం అందరం ఏం చేస్తామో తెలుసా? మా నత్తలకి, మన తల్లిదండ్రులకి, మన అన్నదమ్ములు వాళ్ళకి చెప్పుకొని ఏదో కొంచెం సానుభూతి క్రియేట్ చేసుకుంటుంటాం. బలం ఇచ్చేది ఇలా. హల్లెలూయా. దేవుని గురించి అర్థమైన ప్రతి మనిషి బలహీనులు గారు, బలవంతులు అవుతారు. ఆ సిసేరా ఎవరో తెలుసా? ఈరోజు మన శ్రమలు, మన అప్పులు, మన అనారోగ్యం. ఆ సిసేరా అనేటువంటి ఆ సేనాధిపతి 900 ఇనప రథాలను విడిచి పారిపోయేటట్టు చేశాడా, చేయలేదా దేవుడు? హల్లెలూయా. ఒక స్త్రీని వాడుకున్నాడండి, ఒక్క స్త్రీని. అక్కడ చూడండి, దేవుని కార్యం చూడండి ఎలాగుందో. దేవుని జోక్యం లేదా? 4వ అధ్యాయం 15వ వచనం, న్యాయాధిపతులు 4:15. బారాకు వారిని హతము చేయునట్లు. చాలామంది అంటుంటారు, కొంతమందికి ఎట్టుంటుందంటే, అయ్యా మా కొడుకుకు బాగలేదు, మా బిడ్డకు బాగలేదు, మాకు అప్పులు ఉన్నాయి, సప్పులు ఉన్నాయి, ఎన్నో చెప్తారు. దేవుడు అన్నీ బాగు చేసినాక అన్నీ వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? దేవుడు ఏమీ లేదు సార్, మా కష్టం, మా తెలివి, శ్రమ, మాకున్న బలం అంటారు కదా. వాడలో ఉన్నంతసేపు ఏమో వాడ మల్లయ్య, దిగిపోయినాక నువ్వేందా బోడి మల్లయ్య. నది దాటేదాకానేమో ఏమంది బోట్ అడ్డం అవసరం వచ్చిందంట. హలో. వాడ దాటేంత వరకేమో వాడలో ఉన్నంతసేపు అయ్యా పేతురే బలేడు అయ్యా. మనుషులు మళ్ళీ చూస్తారు, అవసరాన్ని బట్టి భజన చేస్తారు, అవసరాన్ని బట్టి మాట్లాడతారు. అవసరం తిరగా ఏందా బోడి వాళ్ళు చేసేది, మనకేంది వాళ్ళు చేయాలా. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏదైనా చేయాలన్న చేయబుద్ధిగా సార్, ఎందుకో తెలుసా? శ్వాస ద్రోహులు. మీకు చెప్తాను, నేను కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు జోక్యం చేసుకోలేదు వీళ్ళని. చూడండి ఆ మాట చూడండి, 15వ వచనంలో, అతని రథములన్నిటినీ, అతని సేనను కలవరపరచగా. ఎవరు కలవరపరిచారు? దేవుడు కన్ఫ్యూజ్ చేశాడంట వాళ్ళని. అంటే దేవుడు జోక్యం లేదా? నా కష్టం ఏం చచ్చిందా, నీ కష్టం, నీ యుద్ధం చేతి గెలిచినావు. దేవుడు కన్ఫ్యూజ్ చేస్తే గెలిచావు. హల్లెలూయా. దేవుడు కన్ఫ్యూజ్ చేస్తే గెలిచావు. కొంతమంది క్రికెట్ వస్తుంటే టీవీలో మా దేశం గెలవాలి, మా జట్టు గెలవాలని ప్రార్థన చేస్తుంటారు. నేను అనుకునేటువంటి చాలాసార్లు, వీళ్ళు ఆడుతుంటే ఈ దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి, అంత అవసరం ఏముంది? ఏమో దేవుడు జోక్యం చేసుకుంటాడేమో. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు సిసేరా గాడు వాడు అనుకున్నాడే, నాకు ఉన్న 900 రథాలతో వెళ్ళి జోక్యం అని గెలిచి వస్తానంటే ఈయన అనుకుంటున్నాడట. దేవుడు ఏం చేశాడు? వానికే కన్ఫ్యూజ్ పెట్టాడు, కలవరపరచగా కన్ఫ్యూజ్ చేశాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాక, కొంతమంది చూడండి ఒక పని చేయబోయి ఒక పని చేస్తారు. అవునా? ఒక్కాడికి పోకపోయి వీటనక ఒక కార్యం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడా? దేవుడు చేయిందా నువ్వు బతికినావా? అవునా? కష్టం అండి. వాడ దాటేదాకా మళ్ళీ దాటంగానే. ఇప్పుడు చూడండి, కొంతమందిని మొదట ఎక్కడ మొదలయ్యారో అక్కడ తీసుకొస్తాడు దేవుడు. దేవునికి అన్ని సబ్జెక్టులు ఉన్నాయండి, నీతి కలిగిన ఆయన కోరుకునేది ఏందో తెలుసా? నువ్వు అభివృద్ధి అయినా, విజయం పొందుకున్నా, నువ్వేదో బలులు ఇవ్వాలని కోరుకోవట్లా, కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు. నీవు చేసిన నేనేమి చెల్లింతు. ఏం చెల్లిస్తాం సార్ మనం?
ఏడాది దూడలనా, వేలాది పొటేలనా. ఏమిస్తాం మనం? ఆయన ఉపకారాలు ఆయన చేసినవి ఎన్ని చేశాడు సార్. ఆయన దేవుడు కార్యాలు చేసేవాడండి. ఆయన మనకు తెలియదు ఆయన చేస్తున్నాడనే సంగతి. ఎన్ని కార్యాలు చేసి ఉంటాడో తెలుసా? ఎంతమంది మనసులకు మన మీద ప్రేరేపణ పుట్టించి మనల్ని దగ్గర చేశాడు. మనకి ఎన్నో కార్యాలు. ఆయన లేకపోతే మనం ఎవరు సార్? హాస్పిటల్కి పోతే డాక్టర్ల రూపంలో, బయటికి పోతే మనుషులు, ఏదో ఒక రూపం సార్ దేవుడు కార్యం చేస్తూనే ఉన్నాడు. బారాకు నిలబడింది, తన పని చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ సిసేరా కానీ గ్రూపులోనికి వెళ్ళి వాళ్ళందరికీ కనిపించేసాడు. కనిపించేసి వీళ్ళని గెలిపించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేయట్లేదా? నీ కష్టమేనా? నడి రోడ్డు మీద నిలబెడతాడు. ఎక్కడ మొదలైనా వాడు తీసుకొచ్చి నిలబెడతాడు. అనుకుంటున్నావు ఏదో తోపులో తూర్పులో. ఆమేన్. దేవుని ఉపకారాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారు తెలుసా? దేవుడికి అన్ని సమస్యలు చెప్తారు. ఏనాడు జాగ్రత్తగా మాటలు, చాలా జాగ్రత్తగా. దేవుడికి అన్ని సమస్యలు చెప్తారు. ప్రభువా, నా ఇల్లు బాగాలేదు, వాకిలి బాగాలేదు, నా కుటుంబం బాగాలేదు, నాకు సమస్యలు, నాకు అనారోగ్యం, నా సమస్య, నా ముక్కు, నా సీవిడి, నా చెవు, నా నెత్తి, అన్నీ చెప్తారు. బాగానే 100 చెప్తారు. తీరా దేవుడు సమాధానం ఇచ్చే సాయానికి వీళ్ళు అందుబాటులో ఉంటారు. దేవునికి అన్నీ చెప్తాం, అన్ని కష్టాలు చెప్తాం. దేవుడు ఏదో ఒక రోజు జోక్యం చేసుకునే టయానికి ఆయనకు అందుబాటులో ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక 4-5 ఏళ్ళు అయింది. ఈ మాటలు వినాలి జాగ్రత్తగా. 4-5 ఏళ్ళు అయిందిలేండి. ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడాడు. అయ్యా, నా కొడుకు ఒంట్లో బాగోదయ్యా, నెలకి కనీసం ఒక 4-5 వేలు డబ్బులు అవుతాయి. అప్పట్లోనే 4-5 ఏళ్ళకి. నా భార్యకి కూడా షుగర్ అయ్యా, నాకు కూడా షుగర్ అయ్యా, మా ఇంట్లో మందులకే 6-7 వేలు అవుతాయ్యా, ఇంట్లో తినడానికి వెళ్ళదయ్యా, కరెంటు బిల్లు కూడా కట్టలేమయ్యా అని చాలా దీనంగా బాధలు చెప్పాడు నాకు. సరే బ్రదర్, ప్రార్థన చేస్తాలేండి అని చెప్పాను. తన కొడుకు ఏదో బాగాలేదు, తన భార్యకి, తనకి ఏదో అన్ని ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల గురించి చెప్పాడు. నేనేం చేశానంటే, బ్రదర్ ప్రార్థన చేద్దాము, దేవుడు ఏదో ఒక విధంగా ద్వారం తెరుస్తాలండి, సాయం చేస్తాలండి అని చెప్పి బలపరిచి పంపించాను. ఒక 2-3 నెలల తర్వాత, వినాలి జాగ్రత్తగా, 2-3 నెలల తర్వాత ఒక సహోదరుడు, ఒక ఆయన, నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆయన పొలం, ఆయనకి ఏదో స్థలం ఉందట కొంచెం. ఆ స్థలము తను అనుకున్న దానికంటే కొంచెం రేట్ ఎక్కువ వచ్చిందంట. అనుకున్న దానికంటే రేట్ ఎక్కువ వచ్చింది. పాస్టర్ గారు, దేవుడు నేను అనుకున్న దానికంటే రేట్ ఎక్కువ వచ్చింది. వచ్చిన కొంత అమౌంట్ తోటి దేవుని పని చేద్దాం అనుకుంటున్నాను. దీనిలో ప్రాముఖ్యంగా చిన్న చిన్న సేవకులు ఎవరన్నా, లేదా ఇబ్బందులు ఎవరన్నా, దేవుని పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను. బ్రదర్ మీరు ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి నాకు చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో ఎవరు పెట్టాలి, సరే సెర్చింగ్ చేసిన. బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరంటే ఈయన నా దృష్టికి చెప్పాడు కదా, ఈ జ్వరం వస్తుంది, నా భార్యకు బాగలేదు, నా ఇంటి బాగలేదు, ఇంట్లో వెళ్ళడమే కష్టమని ఆయనను మనసులో పెట్టుకొని ఈయనకి ఫోన్ చేశాను. బ్రదర్, ఒక సహోదరుడు ఉన్నాడు, కొంచెం బాధల్లో ఉన్నాడు, మీరు ఏదైనా చేయండి అని చెప్పంటే, సో పాస్టర్ గారు చేస్తానని చెప్పాడు. ఈయన రెడీ అయిపోయాడు. ఈ బాధలు ఉన్నాయన, కష్టాలు చెప్పుకున్నాడు అని ఈయనకి ఫోన్ చేశారు. బ్రదర్, రేపు మధ్యాహ్నం మీరు ఉదయం 10 గంటలకల్లా మన హుజూర్ నగర్ ఈ చర్చికి అడిగి రండి అని చెప్పాను. అయ్యా వస్తానయ్యా అన్నాడు. ఈయన వస్తానన్నాడు అని చెప్పేసి నేనేం చేశానంటే, ఆయనని కూడా బ్రదర్ పలానా టయానికి మీరు రండి, ఈ విషయాలన్నీ వీళ్ళకి చెప్పలేదు, నేను చెప్పలేదు. ఈ బ్రదర్ కూడా 9 గంటలకల్లా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ హుజూర్ నగర్లో. ఇక 9 గంటల నుంచి ఆయనకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లా. ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తట్లా. 9 అయింది, 10 అయింది, 11 అయింది.
12, 1, 2, 3, 5 అయింది, పోనెత్తట్లా. వచ్చిన వ్యక్తి ఏమో హుజునార్లోనే ఉన్నాడు. 7 అయింది. 7 గంటలకు ఫోన్ ఎత్తి, అయ్యా ఫోన్ చేశారు అయ్య గారు, నేను చూసుకోలేదయ్యా అంటున్నాడు. కొంతమందికి తెలివిలు ఎక్కువ ఉంటాయిలండి. అత్తిక తెలివి ఎంత తెలివి ఉంటుంది అంటే బలుపు మామూలు బలుపు ఉండదు. బుడంగు అని ఇంత ఉంటాయి ఫోన్లు, దానికి లాగరు. ఇటువంటి అసలు ఆగరు. మేము వాడితే చత్తరిల్లు ఈ లాగరు, భూమి మీద ఆడరు. మాకు టెక్నికల్గా దేవుడు ఎంత నాలెడ్జ్ ఇచ్చిన, ఎంత ఓడుకు ఉండాలో అంతే ఉంటాం. మిస్డ్ కాల్ వస్తే చూసుకొని ఫోన్ చేస్తాం. అరగంట అయినా గంట అయినా, బ్రదర్ కొంచెం ప్రార్థనలో ఉన్నది అని చెప్తాం. పొద్దు నుంచి కంటిన్యూ చేస్తే 7 గంటలకి అయితే అయ్యా ఫోన్ చేశారయ్యా అంటున్నాడు. ఏం లేదులే బ్రదర్, చిన్న పనుండి ఫోన్ చేశాను, తర్వాత మాట్లాడతానని కట్ చేసి, ఈలోగా నేను వచ్చినందుకు బ్రదర్ సారీ, నన్ను నమ్మి మీరు వచ్చారు, ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుద్దామని నేను ప్రార్థన చేసి నన్ను పంపించాను. ఇప్పుడు తప్పు దేవుడిదా ఈయనదా? ఈయన ఎన్ని చెప్తున్నాడు? కష్టం చెప్పుకున్నాడు, ఈయన బాధలు చెప్పాడు. దేవుడు ఒక మనిషిని సిద్ధపరిచాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన మనిషి వచ్చి ఆ సహాయం వచ్చేసరికి నువ్వేం చేశావు? నువ్వు అందుబాటులో. ఏం పనికి పోయాడో తెలుసా అండి? దినం ఉంటే దినం పూట తినడానికి పోయాడట. ఎవడైనా తింటే మధ్యాహ్నం 4 ముక్కలు తిని వస్తాడు కదా, 7ంటికి ఎందుకంటే 2వ పూట కూడా తిని వద్దామన్నాడు అటాడు. అంటే మంది మీద ఎలా తీసుకునే బతుకులు సారీలో, ఏడ ఫంక్షన్ జరిగిద్ది, ఏడ పొద్దున్న తిందాం, ఏడ మధ్యాహ్నం ఎలా, ఇదే గల బతుకులన్నీ. దేవుడు నేను అనుకున్నాను ఒక పెద్ద అమౌంటే నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను ఒక 40 నుంచి 50 వేలు ఇద్దామని ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఆయన అనుకున్న దానికంటే కొంచెం ల్యాండ్ రేట్ ఎక్కువ పోయిందంట. ఒక 20-30 లక్షలు ఎక్కువ వచ్చినాయంట. శామ్యూల్ అన్న ఎవరు చెప్పినా అర్హులైనటువంటి వాళ్ళకి చెప్తాడు అని అందరికీ తెలుసు. నేను ఎవరి గురించి అని ఒక మాట చెప్తే నమ్ముతారు. చేసేదేదో చిన్న సహాయం కాదు, మంచి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. అయితే సహాయం వచ్చే సహాయానికి ఎవరు అందుబాటులో లేరు. వెంటనే ఆ వ్యక్తి నెంబరు నా ఫోన్లో బ్లాక్లో పెట్టాను. ఒక 6 నెలల తర్వాత నాకు కలిసి అంటాడు, అయ్యగారు కలవట్లేదు అయ్యగారు మీ ఫోను అంటున్నాడు. నేనే బ్లాక్లో పెట్టాను. ఎందుకు తెలుసా? పనికి మాల చెత్తకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చెత్త బ్యాచ్ సార్, చెత్త బ్యాచ్ని బ్లాక్ లిస్టులోనే పెట్టాలి. ఆవిడ పనికిరాడు, దేవునికి పనికిరాడు, మనకు కూడా పనికిరాడు. నాకే నువ్వు చెప్తున్న కష్టాలని సహాయం చేయాలని ఒక మనిషి ద్వారా చేయాలనిపిస్తే నువ్వు అందుబాటులో లేకపోతే మరి దేవునికి, నువ్వు నిజంగా కష్టాల్లో ఉన్నావు. రాలేనన్నోడివి ఫోన్ చేసినప్పుడు అయ్యా నేను రాలేను, పలానా ఫంక్షన్ ఉందే, కొంచెం మళ్ళీ ఒక రోజు వస్తానని చెప్పొచ్చుగా. ఏడ తిండి దొరికితే ఆడ తిరగడానికి తిరుగుతాడు. నీ లేక తిరగడానికి మేము ఉన్నామా? చావుకులంటే అంత ఈజీ సులకనా? దేవుని దగ్గర కూడా ఒక బ్లాక్ లిస్ట్ ఉంది. హల్లెలూయా. ఏంటి? ఆయన దగ్గర కూడా కొంతమందిని బ్లాక్ చేసి పెట్టాడు. ఫోన్లు కలవు, ఇక బ్లాక్ చేసిన తర్వాత టీయం అని కట్ అవుతాయి. కొంతమంది ప్రార్థనలు ఎన్ని చేసినా దేవుడు ఎవరు ఆన్సర్ ఇవ్వడు. ఎందుకో తెలుసా? బ్లాక్ చేశాడు. ఆ ప్రార్థనలు రిటర్న్ వచ్చేస్తాయి. హలో, దేవుని బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి వాడు మొట్టమొదటి ఎవడో తెలుసా? సైతాన్ గాడు. సెకండ్ ఆది కాండంలో కయ్యని గాడు. 2 ఏశావు. క్రొత్త నిబంధనలో ఇస్కారియోతు యోధ. ఇప్పుడు కొత్త నిబంధన విశ్వాసులు మనలో కూడా చాలామందిని బ్లాక్ దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుడు మనం ఎప్పుడు కూడా మన సమస్యలు చెప్పడమే కాదండి, ఆ పరిష్కారం ఇచ్చే దేవుని కూడా మనం అందుబాటులో ఉండాలి. దేవుడు ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపిస్తాడు. మనుషులేనండి. దేవుడు సహాయం చేశాడంటే కట్టలు పెట్టి ఇంట్లో పెట్టాడు. ఆయన బంగారం లంకె బిందెలు ఇయ్యడు. ఆయన లంకె బిందెలు ఇచ్చే సైతాన్ గాడు. లంకె బిందెలు లేవు ఆయన కాడ. ఆయన ఇచ్చేదంతా ప్యూర్ వైట్ ఇస్తాడు. స్వచ్ఛమైంది ఇస్తాడు దేవుడు. నేను అందుకే సేవకులతో చాలా బోల్డ్గా మాట్లాడతాను. బోల్డ్గా అంటే పచ్చిగా అని అర్థం.
హలో, బోల్డ్గా మాట్లాడతాను. మనం మందపాలు తాగాలి, పాలే తాగాలి, మూత్రం కాదు. స్తోత్రం చెప్పండి. దేవుని విధానంలో కొన్ని విషయాలు నేర్చుకోవాలంట నేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనేకులను, మనకు అవసరమైన పనులను ఏదో ఒక విధంగా దేవుడు పురికొల్పుతాడండి. పురికొల్పుతాడు, సహాయాన్ని లేపుతాడు ఆయన. హల్లెలూయా. నేను ఒక చెప్తాను. అంటారు కదా, ఏ జాతి పక్షులు ఆ జాతికి, ఆ చెట్టుకు చేరతాయట. ఏ చెట్టు పక్షి ఆ చెట్టుకు చేరుతుందట. తాగుబోతాడు, తిరిగిపోతాడు, ఆత్మీయుడు ఆత్మీయులతోనే స్నేహం చేస్తాడు. హల్లెలూయా. చాలా చర్చిలలో నేను చూస్తుంటాను, వాళ్ళ దురాశల గురించి, వాళ్ళ ఆశల గురించి సమర్థించి బోధించేటోళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళతో కనెక్ట్ అవుతారు. పాపం గురించి ఎక్కడ బోధించరు అనుకోండి, వ్యభిచారం, దొంగతనం, మోసం, ఎన్ని తప్పులని ఆ కంఫర్ట్గా ఉన్నటువంటి వాటిని ఎత్తుక్కొని ఆ బోధకి అనుకూలంగా ఉంటుంటారు. హల్లెలూయా. కొంతమంది ఇమడలేరు, సంఘాలలో బోధలో ఇమడలేరు. ఎందుకో తెలుసా? అన్కంఫర్ట్గా ఉంటుంది. హృదయంలో ఏముంటుందో తెలుసా? అసౌకర్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దెబోరాను దేవుడు వాడుకున్నాడు. ఆ సిసేరా గాడి గుంపులోనే కలవరాన్ని పెట్టాడు. దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేసేవాడు. ఆయన సహాయం చేసే గర్విష్ఠులను అణిచే దేవుడు మన దేవుడు. గర్వం ఎవడికైతే పొంగుతుందో, గర్వం ఎవడికి ఎక్కువ అవుతుందో వాడిని అనుస్తాడు. కొంతమంది ఉంటారు సార్, కొంతమంది ఎలా మాట్లాడతారంటే, లెక్కలేనితనం. అమ్మ నాన్నను సంపాదించిన ఆస్తులు ఉంటాయి, ఈడు పట్టుమని 10 రూపాయలు సంపాదించేది ఉండదు, కష్టం తెలియదు, శ్రమ తెలియదు, ఏం తెలియదు. అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తులు ఉంటాయి, వాటిని అమ్ముకుంటూ బతుకుతుంటారు. బతకడమే. ఒకరోజు వాడు వచ్చి అంటాడు నాతోటి, నీకు ఒకసారి చెప్పినట్టున్నాను, మీరు ఏం పాస్టర్ గారు కాదు, పాస్టర్. వాడు తాగుపోతాడు, పొద్దున్నైతే తాగుతాడు. మీ చర్చిలో ద్రాక్షారసం తాగితే మొత్తం వస్తుందంటగా, అది ఉందా మీ దగ్గర అని అడుగుతున్నాడు అన్న. ఇదే ఏం ఎస్ఐ అని అడుగుతావు నువ్వు పోయి? పాస్టర్ గారు అనలేవా? రెస్పెక్ట్ లేదా? పొగరు కింద నుంచి ఉంటే పొగరు. ఏం ఎంఆర్ఓ అని అనుకో, ఏం కలెక్టర్ అనుకో, ఏం సీఎం అనుకో, పాస్టర్. నీ చర్చిలో ద్రాక్షారసం తాగితే కిక్కెక్కుతుందట్టుగా. అంటే నేను అన్నానయ్యా, ద్రాక్షారసం మత్తెక్కేది కాదు నాయన. చర్చిలో దేవుని ప్రభు నమ్ముకున్న మేము, ప్రభు శరీరంగా మేము దాన్ని రక్తంగా త్రాగుతాము అని చెప్తే, అయితే నాకు 2 బాటిల్ తెప్పి, నేను ఒక వాడికి ఆర్డర్లు తీసుకునే లెక్క కనబడ్డవాడికి. హల్లెలూయా. కొన్ని నెలల తర్వాత, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చూశాను, గొంతు క్యాన్సర్ వచ్చి చచ్చాడు. హలో, గర్విష్ఠులు ఎక్కువ కాలం బతకరు సార్. ఇంకోటి చెప్పనా, ఎస్పెషల్గా సేవకులను నిందిస్తూ మాట్లాడేటోళ్ళు ఉంటారు చూసినారు, కొద్ది కాలం చెల్లుబాటు అవుతుంది అంతే, కొద్ది కాలమే. ఏదో ఒక ముళ్ళు దేవుడు పెడతాడు, ముళ్ళు పెట్టిన తర్వాత అది రాదిగా బయటికి. దేవునికి స్తోత్రం. ముందు క్యాన్సర్ వచ్చిపోయాడు పాపం, నేను చూసి బాధపడ్డాడు. ఈ సిసేరా లాంటోడే వాడు కూడా గర్విష్ఠుడు. అమ్మ నాయన ఆ ఇనప రథాలను చూసుకొని గర్వపడే రకాలు. కొంతమందిని చూడండి, చేతికి 5 ఉంగరాలు పెట్టుకుంటారు, 5 ఏళ్ళకి వచ్చేస్తుంది వాడికి, తలకి ఎక్కింది పొగరు వాడికి. గర్వం, తెగలేని గర్వం, ఎక్కడ లేని పొగరు, అతిశయం. అయ్యా, ఇవేవి ఉండవురా నాయన. ఇవేవి ఎవరు, తమిళనాడు సీఎం ఆమె ఉండే, జయలలిత గారు, ఆమె వేసుకున్న బట్టలే కొన్ని బీరువాలు ఉన్నాయంట ఇప్పటికీ. ఆమె వేసుకున్న చెప్పులు కూడా ఒక రూములే ఉన్నాయంట.
ఆమె వేసుకున్న బంగారం, ఆమె వేసుకుని కూర్చుని కుర్చీ, పడుకునే మంచం అన్నీ కాస్ట్లీనే. ఆమె దేశం పోయి సముద్రం పక్కన బీచ్ పక్కన పెట్టారు. రే పోయి చూడిపోరా నాయన, నీ ఉంగరాలు కాదురా, సమాధి ఉంది. పోయి ఆ చెన్నై బీచ్, మెరీనా బీచ్లో ఆ సముద్ర పొడ్డున పెట్టారు బొంద, పోయి చూసుకోరి. ఏం తీసుకుపోయింది అమ్మ? జయలలిత అమ్మ ఏం తీసుకుపోయింది? ఎవరు తీసుకపోరు సార్, ఏం తీసుకపోరు? పొగరు, అతిశయాలు. కులం తక్కువడైతే లెక్క చేయరు, డబ్బులు లేనోడైతే చిన్నతనంగా చూస్తుంటారు. నేను ఒక మాట చెప్తాను, బైబిల్లో ఉన్న మన దేవుడైతే బీదల పక్షంగా నిలబడ్డాడండి. మన దేవుడైతే కష్టాలు ఎవరు పడుతున్నారో వాళ్ళ పక్షంగా నిలబడ్డ దేవుడండి మన దేవుడు. మీరు బాగా చూడండి, ఎవరు ఎక్కువ కష్టాలు పడ్డారో వాళ్ళతో ఆయన నిలబడ్డాడు. ఒక నిజాయితీ కలిగిన దేవుడని మన ప్రభు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీకు అనుగ్రహించబడింది అన్నాడు. హల్లెలూయా. సువార్త ఎవరికో తెలుసా? కొంతమంది సువార్త చెప్పడం కూడా రాదు, పిచ్చోళ్ళు, కొంతమంది తలతిక్కలు సార్. ఎందుకు సువార్త చెబుతారో తెలియదు. గర్భిష్టోళ్ళు, డబ్బులున్నోడికి అడిగి పోయి యేసుని నమ్ముకో నరకం ఉందంటే వాడికి ఏం అర్థమైంది సార్? వాడికి ఏం అర్థమైంది? వాడు కడుపు నిండి కొట్టుకుంటున్నాడు వాడు. ఇదే సువార్త గుడిసెలు ఉన్నోడికి అడిగిపోయి చెప్పు, అయ్యా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, కూర్చో. మనం ఇట్లా బట్టలు వేసుకున్న, మంచి బట్టలు వేసుకొని బండి వేసుకొని పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు పెట్టింది తినండి. మా అయ్యగారు మా ఇంటికి వచ్చారు. యేసుక్రీస్తును స్వీకరించిన వాళ్ళందరూ కూడా భేదవారే. తర్వాత ధనవంతులు వచ్చారు, అది వేరే విషయం. ఎవరు తోసేయలేదు, కానీ ప్రయారిటీ మాత్రం బీదలకి ఎక్కువ ఇచ్చాడు. ఎందుకంటే గర్విష్ఠులు, డబ్బులు ఉన్నోళ్ళు గర్విష్ఠులు అయిపోయి దేవుని లెక్క చేయరు, దేవుని వాక్యానికి ఇలువివ్వరు. కొంతమందిని చూస్తుంటారు, వాక్యం వినేటప్పుడు కూడా కొంతమంది గర్వంగా ఉంటుంటారు, గర్వంగా వింటుంటారు. ఎందుకో తెలుసా? ఏందైతే మేము ఇంటికాడికి పోయేసరికి బాసుమతి బియ్యం ఉన్నాయి, బిర్యానీ. నువ్వు చెప్పి మాకు అవసరమా? పట్టు చీరలు ఉన్నాయి, పట్టు బట్టలు ఉన్నాయి, ఏంది నీదేంది? దేవుడు ఆల్రెడీ మమ్మల్ని దీవించాడు, ఏనాలా నీ సోది? అట్నే ఉంటారు సార్ వాళ్ళ యాటిట్యూడ్. చూడండి, మీరు గమనించండి. ఏది రాదు నాన్న, ఎన్ని గుడిసున్నా, ఏది డ్రామాలు, ఎన్ని ప్లే డ్రామాస్, ఎన్ని ఒక్కటే స్థిరమైనది, శాశ్వతమైనది. ఎన్ని ఉన్నా దేవుని మీద ఆధారపడేటోడే గొప్పోడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇచ్చిందంతా ఆయనదే. హోసన్న గారు ఒక పాట ఉన్నదిగా, ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. ఆయుష్ ఎవరి వశంలో ఉన్నాయి? నువ్వు పెట్టుకున్న డబ్బు, బంగారం, పొలంలో ఉన్నాయా? ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారవేను పాడిన నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుత్థానుడ నీవే ఆరాధన. ఆమేన్. పునరుత్థానుడ నీవే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. న్యాయాధిపతులు 5:21 నా ప్రాణమా నీవు బలము పూని సాగుము అని తన ప్రాణాన్ని తాను సముదాయించుకొని చెప్పుకొని శత్రువును జయించింది తల్లి. ఎదుటున్నోడు ఎంత బలవంతుడైనా కావచ్చు, నీ వెనకొన్నోడు దేవుడు. హల్లెలూయా. ఏమని చెప్తారు మీ దేవుని గురించి? నా దేవుడు బలవంతుడు, నా దేవుడు గొప్పవాడు, మహిమోన్నతుడు. మీకు డబ్బు బలం ఉండొచ్చు, మీ దగ్గర అధికార బలం ఉండొచ్చు, మీకు ఏదైనా ఉండొచ్చు, నా దగ్గర దేవుని బలం ఉంది.
ఆయన ఏదైనా మా పక్షంగా చేయగలడు. నేను చాలా మాటలు వింటుంటా. నేను భయపెట్టేటువంటి మాటలు, అయ్యగారు మీరు ఇలా మాట్లాడుతున్నారుగా, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారుగా, వాళ్ళు చేసి అరాచకాలు మాట్లాడుతున్న మిమ్మల్ని ఎవరు ఏమంటారు అయ్యగారు అంటారు. ఎందుకు అంటారు? అంటారు సార్. ఎందుకు ఊకుంటాడు సార్? నిజం ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ. ఉన్న మాట అంటే వాడెందుకు ఊకుంటాడు సార్? నిజం చెప్పండి. ఏం ఊరుకోరాలు, వాళ్ళకి మన మీద లోపల ఉంటుంది. ఇప్పుడు దీని అంటం వల్ల నాకు వచ్చింది లాభం ఏంటి? నాకైనా 10 రూపాయలు వచ్చినాయా? జీబీ లేదు, జీబీ పోద్ది, డబ్బులు పోతాయి. దీనివల్ల శత్రువులు పెరుగుతారు. అవతలోడు బలవంతుడే. ఇప్పుడు అలాగని యోహాను గారు హేరోదు కాలంలో జరుగుతున్నటువంటి పాపాన్ని చూస్తూ సైలెంట్గా ఉన్నాడా? ఎందుకంటారు? ఆయనకి ఏం అవసరం పొలిటికల్? ఆడెటైనా సావని మనకెందుకు? ఈరోజు చాలామంది సేవకులు రాజీపడి బ్రతకడానికి కారణం ఇది. నాకెందుకు ఇప్పుడు నా పేనం మీద తెచ్చుకునేది అంత అవసరమా? మన దగ్గరికి ఈడీల్ని కేడీల్ని పంపించే డబ్బులు మన దగ్గర ఏమి లేవు. ఏది మన దగ్గర ఏ అవినీతి లేదు. ఎన్ని పంపించుకొని నిందలేని ఇంకేదో పెట్టేసి ఎన్ని చేసినా మన బలం దేవుడు. హల్లెలూయా. మన బలం దేవుడు. మన దగ్గర ఉన్నది ఏందో తెలుసా? బాణాలు లేవు, మన దగ్గర ఆయుధాలు ఏమి లేవు. దావీదు చేతిలో ఉన్న చిన్న గుండ్లు ఉన్నాయా? ఏమంటారు అది? రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళే మన ఆయుధం. ఆ రాళ్ళ వెనక దేవుని శక్తి ఉంది. నా చేతిలో ఉన్నది దేవుడు ఏం చేశాడు తెలుసా? కలం పెట్టాడు. కలం, పెన్ను. నా మాటలు దేవుడి చేతిలో ఆ రాళ్ళు. శత్రువు వాడెంతటోడైనా విసురుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనివల్ల మీకేంటి లాభం అయ్యారు? ఏముండదు సార్. శత్రువులు తయారవుతారు. ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ, శత్రువులు ఎక్కువ అవుతారు. మరి అలా అని